సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన కూడా కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి. ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు. తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన కూడా కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి. ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు. తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను